ఏం ద రీసెర్చ్. జిమ్కి వెళ్తావు, కొత్త ప్రపంచం, ఏం తెలియదు నీకు వెయిట్ లిఫ్టింగ్స్ తెలీదు, కార్డియో అంటే ఏంటో తెలీదు, ఏం తెలీదు. జిమ్కి వెళ్తావు. అయితే ఒక్కటి చెప్తాను, ఇన్ అ లైఫ్ ఆర్ ఇన్ ద జిమ్, ఏ సిచ్యువేషన్లో అయినా ఎవరిని నమ్మద్దు. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. నా బాడీ ఒకలా ఉంటుంది, మీ బాడీ ఒకలా ఉంటుంది, ఇంకో పర్సన్ బాడీ ఇంకొకలా ఉంటుంది. ఒక్కొక్కరు ఎంత తిన్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. మనలాంటి కొన్ని పర్సన్స్ ఏంటంటే తినకపోయినా సరే వెయిట్ గెయిన్ అవుతాం. దట్ ఈస్ అన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే బ్లడ్ టెస్ట్స్. బ్లడ్ అన్ని టెస్ట్ చేయించుకున్నా. అంటే నీ బాడీలో విటమిన్స్ ప్యాకేజ్ ఉంటుంది, అదొకటి చేయించుకున్నాను. షుగర్ చేయించుకున్నాను, థైరాయిడ్ చేయించుకున్నాను. ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ దట్. చేయించుకున్న తర్వాత షుగర్ బార్డర్కి వచ్చింది అనేది ఒక తెలిసింది. అదొక భయం. ఇప్పుడున్న భయాలకి అదొకటి యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ విటమిన్ లోపాలు ఇవన్నీ ఉన్నాయనేది నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ద సెకండ్ థింగ్ అది యాక్చువల్లీ మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి జిమ్లో పర్సనల్ ట్రైనర్స్ని కానీ లేదా జిమ్ ఓనర్స్ ఉంటారు, సమ్ ఆర్ ద అదర్ న్యూట్రిషనిస్ట్, వాళ్ళని పట్టుకొని ఇలా చేస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు పలాని మల్టీవిటమిన్స్ తీసుకోండి, పలాని తీసుకోండి. బట్ నీ రీసెర్చ్ నువ్వు చేయాలి. రీసెర్చ్ చేయడం అంటే ఏం లేదు, మన పర్సనల్ బాడీ స్కేల్ ఉంటుంది, అదేంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ వరకు బేసిక్ అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ ఈ యాంగిల్లోకి రావడానికి, తగ్గాలి అనే మోటివేషన్ రావడానికి కారణం చెప్తున్నాను. అది మీకు ఎక్కడ వస్తుంది అనేది మీరు బాగా ఆలోచించుకోవాలి. నాకు వచ్చింది అక్కడ, అంటే పిల్లలు అనే పాయింట్ దగ్గర నాకు బాగా స్ట్రైక్ అయింది. సో మీకు ఎక్కడ ఆ జీల్ అనేది ఎక్కడుందనేది మీరు ఆలోచించండి బాగా.